ఎగ్జిట్ అయ్యాను. సో అప్పుడు మారుతి గారు నేను మనం ఇది సినిమా తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇందులో ప్రభువాసి గారి డైరెక్షన్ చాలా బాగుంది, స్ట్రైకింగ్ గా. సార్ ఇది మీ ఫస్ట్ సినిమాకి మీరు ఇలా చేయడం చాలా చాలా మెచ్యూర్డ్గా. ఎందుకంటే యూత్ లో కాంటెంపరీ అంటే యూత్ లో 2 సినిమాలు చేయొచ్చు, కాంట్రవర్షియల్ గా చేయొచ్చు, కాంటెంపరీగా చేయొచ్చు. ఆయన కాంటెంపరీగా చేశారు. సో అందుకే ఇది తమిళే కాదు, తెలుగే కాదు, ఏ లాంగ్వేజ్ కి అయినా సరే ఇదవుతుంది. బాలీవుడ్ రీమేక్ రేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో అది అలాగే మణికందన్ ఆయన ఒక రైటర్గా దాని నుంచి స్టార్ట్ చేసి హీరోగా, అంటే ఆయనకి అటు తెలుసు ఇటు తెలుసు. సో ఎంత న్యాచురల్గా అంటే ఆయనే తెలుగు డబ్బింగ్ చెప్తున్నారని నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే తెలుగు అనేది ఒక చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి. సో నేను తెలుగులోకి వస్తున్నప్పుడు, నా సినిమా అవుతున్నప్పుడు నేను కష్టపడి, అంటే మన లాంగ్వేజ్ అని రెస్పెక్ట్ చేసే వాళ్ళ మీద కూడా మనకి చాలా రెస్పెక్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ మణికందన్ గారు ఫర్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఆన్ తెలుగు లాంగ్వేజ్. వెల్కమ్ టు టాలీవుడ్. ఎందుకంటే తెలుగులో మా సినిమా ఉన్నా సరే పక్క భాష నుంచి ఒక మంచి సినిమా వచ్చిందంటే ఆ వారం ఫస్ట్ మేము ఓటు అట్టేసేస్తాం. ఎందుకంటే మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. సినిమా కంటెంట్ ఏది బాగుంటే అదే మాకు ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ తెలుగు ల్యాండ్, బ్యూటీనెస్ ఆఫ్ తెలుగు ల్యాండ్ అండ్ తెలుగు ఆడియన్స్. అండ్